నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్కారం సార్. నమస్తే సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో 2022లో జంగారెడ్డిగూడెంలో ఏకంగా 25 మంది కల్తీ మద్యం దాకా చనిపోయారు, నాటుసారా తాగి. అయితే అది ఇప్పుడు సిట్ దాన్ని నిజంగా అది కల్తీ మద్యం సేవించడం వల్ల చనిపోయారని చెప్పి నిగ్గుదల్చింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా సహజ మరణాలే, కావాలని నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆ మరణాలను చాలా తేలిగ్గా కొట్టిపారేశారు. ఇప్పుడు క్లియర్ కట్ గా అది జగన్ గారు చెప్పిన స్టేట్మెంట్ అవాస్తవం తేలింది. ఈ విధంగా దీన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా మంది, వేల మంది చనిపోయారన్న వాస్తవాన్ని ఆయన కప్పిపుచ్చలేకపోయారు. దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఒక బాధ్యత లేనటువంటి ప్రభుత్వం, ఒక అవగాహన లేనటువంటి ప్రభుత్వం, అంటే నేను వాడే పదాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. బాధ్యత లేనటువంటి, అవగాహన లేనటువంటి, తర్వాత వికృత మనస్తత్వం ఉన్నటువంటి, అంటే మన డబ్బు సంపాదనకి ఎక్కడి దాకా వెళ్ళవచ్చు, ఎంత దాకా వెళ్ళవచ్చు అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటివి. ఈ మూడిట్లో ఒక లక్షణం ఉంటేనే ప్రమాదకరమైనటువంటిది. ఒకటి ఉంటేనే అది ప్రభుత్వాధినేతకుంటే చాలా ప్రమాదం. కానీ అలాంటి అన్ని లక్షణాలు కలిసి ఒకే వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరగటానికి అవకాశం ఉంటుందో దాని ఉదాహరణే జంగారెడ్డిగూడెంలో జరిగినటువంటి సంఘటన. అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే మీకు అన్ని విషయాల మీద మీకు అవగాహన లేకుండా ఒక్కోసారి పొరపాటు జరగచ్చు. దాన్ని మనం పొరపాటుగానే పరిగణిస్తాం. కానీ కల్తీ మద్యం ద్వారా మద్యం పాలసీని మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకొని, తనకు కావాల్సిన వాళ్ళని కింద నుంచి పైదాకా పెట్టుకొని, డిస్టిలరీస్ అన్నింటినీ కూడా బెదిరించి వాటి లీజులన్నింటినీ కూడా తన పేరు మీదకు తీసుకొని తన వ్యక్తుల ద్వారా నడిపిస్తూ, డిస్ట్రిబ్యూషన్ దాకా డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్లోనే తీసుకునేటువంటి ఒక నేరపూరితమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ఏంటంటే ప్రజల ప్రాణాలకు ప్రమాదం వచ్చినా పర్వాలేదనేటువంటిది నిర్ణయించుకున్న తర్వాత ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తారు, పూర్తిగా తెలిసే ఆ పని చేస్తారు. కాబట్టి అది చాలా దారుణమైనటువంటి విషయం. దాంట్లో ఏదో కాస్తో కూస్తో కలిసి అలా ఉండేది కలిపితే, ఇప్పుడు పాలు ఉన్నాయి, మనకి పాలు పోస్తూ ఉంటారు, లీటర్ పాలు పోస్తే దాంట్లో ఒక 100 ml నీళ్లు కలిపారనుకోండి, అదేం ప్రమాదకరమైంది కాదు, అది తప్పే. కానీ నువ్వు తెలిసి తప్పు చేసినా అవతల వాడి ప్రాణానికి అది ప్రమాదం లేదు. నిజంగా సార్, ఒక మనిషిగా అందులో రాష్ట్రానికి తండ్రి లాంటి పొజిషన్లో ఉండి, నాకు డబ్బే మీరు అన్నట్టుగా పరమావధి, ప్రాణాలు పోతే నాకేంటి, అసలు ఇలాంటి నైజాన్ని ప్రజలు ఏ విధంగా మరి నెక్స్ట్ కూడా మేమే వస్తాం రప్ప అని చెప్పి వ్యాఖ్యానాలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు మీరైనా అనుకోవచ్చు, నేనైనా అనుకోవచ్చు, 2029 ఎలక్షన్లో నేను చీఫ్ మినిస్టర్ అవుతానని మనం అనుకోవటంలో తప్పు లేదు. ఎందుకంటే మనం ఏమైనా అనుకునే స్వతంత్రం మనకుంది. కానీ ప్రజలు కదా న్యాయ నిర్ణేతలు. నిన్ను కాదు వైనాట్ 175 అన్న దగ్గర నుంచి 11 సీట్లు ఇచ్చి మూలన ఎందుకు కూర్చోబెట్టారనే ఆలోచన ఎందుకు రాదు నీకు? పూర్తిగా ప్రజలకు అర్థమైందంటారు. ఇప్పుడు 175 సీట్లలో రమారమి బొటాబొట్టిగా వాళ్ళకి 110 వచ్చినాయి, నీకే 80 చిల్లర వచ్చినాయి. అంటే గ్యాప్ చిన్నదే కాబట్టి మనం చేసిన 2-3 తప్పులు సరి చేసుకుంటే మళ్ళీ ఈసారి అధికారంలోకి రావచ్చు అనేటువంటి ఆశ మీకుంటంలో అర్థం ఉంది. కానీ ఎక్కడ 164 సీట్లు, ఎక్కడ 11 సీట్లు, పైగా మెజారిటీలు. నేను సీట్లు ఎక్కువ వచ్చినందుకు ఎప్పుడు కూడా కూటమి ప్రభుత్వాన్ని నేను అభినందించలా, ప్రజలను అభినందించలా. కానీ ఇచ్చిన మెజారిటీలు చూసి నేను అభినందించాను. 90,000 పైన, 80,000 పైన, 70,000, 50,000, ఇది చరిత్రలో ఎప్పుడు లేనంత మెజారిటీ ఇచ్చారంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూసి ఎంతగా భయపడ్డారనేటువంటిది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకోవచ్చు 40% మంది ఇంకా న్యాయ వెనకాలే ఉన్నారు. ఎవరా 40%? నువ్వు కులాలను రెచ్చగొట్టి, మతాలను రెచ్చగొట్టి, ప్రాంతాలను రెచ్చగొట్టి, పథకాలు ఇచ్చి రాష్ట్రం నాశనం అయిపోయినా మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టి పోషిస్తానంటే ఇది బాగుందనుకున్నటువంటి వాళ్ళు నీ వెనకాల ఉన్నారు. కానీ నిన్ను దెబ్బ కొట్టిన వాళ్ళు ఎవరు? ఒక 15% న్యూట్రల్ ఓటర్స్ అని ఉంటారు. వీళ్ళకి ఏ పార్టీతోటి ప్రమేయం ఉండదు, ఏ పార్టీ జెండా వాళ్ళు మొయ్యరు. ఎవరు బాగా చేస్తారనుకుంటే వాళ్ళకు ఓటేస్తారు. వాళ్ళు ఓటేసిన వాళ్ళు బాగా చేయలేదంటే నెక్స్ట్ టర్మ్ ఇంకొకరికి వేస్తారు. సో 2014లో చంద్రబాబు నాయుడు గారి పాలన చూసి 19 వరకు వాళ్ళు అనుకున్నది బాబు గారి పాలనలో నెరవేరలేదు కాబట్టి నీకు 151 సీట్లు ఇచ్చి బ్రహ్మాండమైనటువంటిది, మొట్టమొదటిసారి నువ్వు ముఖ్యమంత్రి అవుతున్నా కానీ 151 సీట్లు ఇచ్చారు. చరిత్రలో చాలామందికి దక్కనటువంటి ఘనకార్యం అది. నీ తండ్రికి కూడా దక్కల, అంత ఇది. కానీ నీకు ఇచ్చినప్పుడు నువ్వు దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఈ స్థితికి తెచ్చుకున్నావు అంటే ఆ న్యూట్రల్ ఓటర్స్ ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా గంపగుత్తుగా నీ వైపు నుంచి ఆ వైపు వెళ్ళిపోయారు కంప్లీట్గా. తర్వాత యువకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెనకాల యూత్ అంతా ర్యాలీ అయింది. 80% యూత్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి వేశారు.
గంప గుర్తుగా ఆయనకే పడ్డాయి. గంప గుర్తుగా ఏమన్నాడు, జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను జనవరి 1వ తారీఖున అంటే పాపం ఏదో చేస్తాడనుకున్నారు. ఎప్పుడైతే లోకేష్ గారు యువగళం పాదయాత్ర ద్వారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు అడ్రస్ చేసి 20 లక్షల ఉద్యోగాలు నేను కల్పిస్తాను 5 ఏళ్లలో అంటే గంప గుర్తుగా మళ్ళీ వాళ్ళందరూ అటు నుంచి ఇటు వచ్చారు. న్యూట్రల్ ఓటర్స్ నీ నుంచి దూరం అయ్యారు, యువత దూరం అయింది. హీరోలు పూషించేది వీళ్ళే. కొత్తగా ఓటుకు వచ్చిన వాళ్ళకి ఏంటంటే అత్యంత ఉత్సాహంగా ఉంటారు, వాళ్ళు మార్పు తీసుకురావాలని. ఈ ఇద్దరు అటు వెళ్ళటం వల్లనే నీకు ఈ దారుణం జరిగింది. దారుణం జరిగినప్పుడు నువ్వు ఆ 5 సంవత్సరాల్లో ఇలాంటి దాష్టీకాలు చేసావు కాబట్టే ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా నువ్వు చేసినటువంటి దారుణాల మూలానే నీకు ఈ స్థితి వచ్చింది. దాంట్లో జంగారెడ్డిగూడెం ఇన్సిడెంట్ కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఎందుకంటే మీరు చేసిన కరప్షను, మీరు చేసిన వైట్ కాలర్ నేరాలు, షెల్ కంపెనీల ద్వారా డబ్బులు తరలించడం, ఇది ప్రత్యక్షంగా ప్రజల్ని ప్రభావితం చేసినటువంటిది కాదు. కాబట్టి నువ్వు క్విడ్ ప్రోకో కింద నువ్వు 16 నెలలు జైల్లో ఉన్న నేను గెలిపించారు. ఎందుకంటే ప్రత్యక్షంగా వాళ్ళ జీవితాలని అదేమీ ఎఫెక్ట్ చేయలే. నీకు ప్రభుత్వానికి మీ నాన్నకి అక్కడ ఉన్నటువంటి ఇన్వెస్టర్స్కి జరిగినటువంటి లావాదేవీలు అవి, అందుకని నేను క్షమించారు. కానీ ఇది ప్రత్యక్షంగా వాళ్ళ జీవితాలతో ఆడుకోవటం. ఇవాళ చనిపోయిన 25 మంది కూడా 40 సంవత్సరాల లోపు వాళ్ళు, 35 to 45 అంటే ప్రధాన ఆదాయ వనరు ఆ కుటుంబానికి. ఆ వ్యక్తి మీద ఆధారపడి ఆ కుటుంబం బతుకుతాను. సో ఒక్క వ్యక్తి చచ్చిపోతే ఆ కుటుంబంలో ఉన్న 3-4 అనాథలయ్యారు. ఖచ్చితంగా సార్. చనిపోయేటప్పుడు కూడా మాకు అంటే వాళ్ళు చాలా ఆవేదనగా బాధపడుతూ కళ్ళు కనిపించట్లేదు, నోరెండిపోతా ఉందని, ముఖం అంతా కూడా నల్లబారడం, అంటే చాలా బాధ అనిపించే అంశం. అయితే ఎప్పుడు విలువలు, విశ్వసనీయత అంటూ ప్రేమ పాఠాలు వల్లించే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత నిర్దయగా అసలు ఈ నిర్ణయం వాంటెడ్గా తీసుకోవడాన్ని అసలు ఎలా తనను అభిమానించే వ్యక్తులు కూడా ఎలా జీర్ణించుకుంటారో అర్థం కావట్లేదు. అంటే తనని అభిమానించే వ్యక్తుల్లో అందరూ అలా ఉన్నారని నేను అన్ను, కానీ సగం మంది సైకోపాత్ మెంటాలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి సైకాలజీకి ఈక్వల్గా ఉంటారు. అలా ఉన్నవాళ్లే ఇప్పుడు ఒక జాతి పక్షులు అంటారు, ఒక గూటి పక్షులు అంటారు. ఆ పక్షులన్నీ ఒక చోటే చేరతాయి. సో ఇలా నేరపూరితమైన మనస్తత్వం, డామినెన్స్ ద్వారా మనం ప్రజల్ని అదుపులో పెట్టుకోవాలనే మనస్తత్వం ఉన్నటువంటి రాజకీయ నాయకులు, దౌర్జన్యాల ద్వారా అధికారంలోకి రావాలనే మనస్తత్వం ఉన్న రాజకీయ నాయకులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు. ఇప్పుడు ఈ రప్పారప్పాలు, మేకలను కోసి రక్తాభిషేకాలు చేయటాలు ఇవి మనుషులు చేసే పనులా? కాదు కదా. రాక్షస ప్రవృత్తి ఉండి రాక్షస మనస్తత్వం ఉన్నవాళ్ళు మాత్రం చేయగలిగినటువంటి పనులు. సో అలాంటి సైన్యాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పెంచి, పోషించి, ప్రోత్సహించి మరి ఆయన నడుపుతున్నటువంటి సందర్భంలో ఏ రాజకీయ నాయకుడికైనా ఇలాంటి పతనమే తప్పదు. మీరు ఆ రోజు సింపుల్గా ఇవన్నీ సహజ మరణాలు నేను చెప్పగలిగే ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకొక 25 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననేటువంటి భరోసాలో ఉన్నాడు ఆయన. బాగా ప్రజలు ఏం చేశారు, 5 ఏళ్ళు బాబు చాలు బాబు, యు ఆర్ నాట్ క్వాలిఫైడ్ టు బీ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్, నువ్వు చేసిన చాలు పక్కన కూర్చోమన్నారు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత జరిగేది ఏంటంటే నువ్వు గతంలో చేసిన పాపాలన్నీ కూడా యమపాశాల్లాగా నిదానంగా నీకు చుట్టుకుంటూ ఉంటాయి. ఇవాళ జరుగుతుంది అదే కదా. లిక్కర్ స్కామ్, ఎంతమంది లోపల ఉన్నారు ఇవాళ? ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే దాదాపు అందరు లోపల ఉన్నారు. అలాగే మిగతా స్కాముల్ని పట్టించుకునే అంత తీరిక, ఓపిక ఈ ప్రభుత్వానికి లేదు కాబట్టి ఇంకా చాలా మంది బయట తిరుగుతున్నారు. జరిగిన వాటిని అన్నిటి మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే సగం మంది వైసీపీ లీడర్లు అందరూ లోపల ఉంటారు. లెక్కకు మిక్కిలిగా ఉన్నాయి వాళ్ళు, లెక్కకు మిక్కిలిగా. కాబట్టి ఇవాళ ప్రభుత్వానికి ఒక అవకాశం వస్తుంది అంటున్నాను నేను. మీరేం చెప్తున్నారు, 30,000 మంది చనిపోయారు, 70,000, 80,000 మంది ఆరోగ్యాలు నాశనం అంటున్నారు, కానీ ప్రత్యక్ష ఆధారాలు మీరు చూపించలే ఇంతవరకు. నా విశ్లేషణలో అనేక సార్లు సంవత్సరం నుంచి నేను అదే చెప్తున్నాను. మీరు వేలల్లో మాట్లాడొద్దు. ఒక్క 10 కేసులు ఎవిడెన్స్తో పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకొచ్చి కల్తీ మద్యం మూలానే చనిపోయారు అనేటువంటిది ఎస్టాబ్లిష్ చేసి, తయారు చేసినటువంటి వాడి దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూషన్ చేసినటువంటి దాని దగ్గర నుంచి, పాలసీ తయారు చేసిన వాడి దాకా మర్డర్ కేసులు పెట్టి లోపలేయండి అంటున్నాను. నా వాదన మొదటి నుంచి అదే. ఇవాళ మీకు అవకాశం వచ్చింది. ఈ 25 కేసులు ప్రభుత్వ నిర్లక్ష్యం మూలాన, ప్రభుత్వం అనుసరించినటువంటి మద్యం పాలసీ మూలాన, దాంట్లో జరిగినటువంటి కల్తీ మూలాన, ఇదే ఏ ప్రైవేట్ వ్యక్తులు నడుపుతున్నారనుకోండి వ్యాపారం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మద్యం వ్యాపారం ఎలా జరిగింది, ఇప్పుడు ఎలా జరుగుతోంది? ప్రభుత్వానికి దాంట్లో ప్రమేయం లేదు. కేవలం వాళ్ళకి సంబంధించినటువంటి విధానాన్ని నిర్ణయిస్తుంది, ప్రభుత్వానికి రావాల్సిన ట్యాక్స్ తీసుకుంటుంది, మామూలుగా నడుస్తుంది. అప్పుడు ప్రభుత్వం బాధ్యత అసలు లేకుండా ఉండదు, కొంతవరకు నార్మల్గా ఉంటుంది. కానీ మీకు బాధ్యత 100% ఉంటుందని ఎందుకు అంటున్నానంటే, నిర్వహణ మీరే చేశారు, అమ్మటం మీరే అమ్మారు, తయారు చేసేటువంటి డిస్టిలరీస్ని కూడా మీ చేతిలోనే పెట్టుకున్నారు, మీ మనుషుల ద్వారా నడిపించారు. కాబట్టి 100కి 100% బాధ్యత మీది. కాబట్టి ఈ ఆయుధం చేతికి దొరికింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికీ కూడా మేనమేషాలు లెక్క పెట్టకుండా కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టి, ఇందాక నేను అన్నట్టుగా తయారు చేసే వ్యక్తి దగ్గర నుంచి, డిస్ట్రిబ్యూషన్ చేసే దగ్గర నుంచి, పాలసీ తయారు చేసిన వాళ్ళ దాకా చట్టం పరిధిలోకి తీసుకొచ్చి శిక్షిస్తే కానీ రెండోసారి ఇలాంటివి చేయడానికి భయపడేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఏదో మీరు అరెస్ట్ చేశారు, 3 రోజులు వాడు బెయిల్ తీసుకొని వచ్చాడు, మళ్ళీ వాడు వ్యాపారం చేసుకుంటున్నాడు అంటే అదంతా కూడా వృధా ప్రయాసం అవుతుంది. ఇప్పుడైనా సరే ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.